హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసా. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా నచ్చితే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు వీడియో చూడడమే కదండి, మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా బూస్ట్ వస్తుందన్నమాట. మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంటుంది. ఇప్పుడే అప్కమింగ్ వాళ్ళం కదండి, కొంచెము లైక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అన్నమాట. చూసిన వాళ్ళు మీకు ఏ ఒక్క పాయింట్ దగ్గర మా వీడియో నచ్చినా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే ఇది సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ చూపిస్తున్నా అండి ఈరోజు. ఇది మార్నింగ్ ఇడ్లీలోకి అలాగే మనకి రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే 15 నిమిషాల్లో మనం సాంబార్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఒక గ్లాస్ పప్పుకి పక్కా కొలతలు చెప్తున్నా అండి. ఒక గ్లాస్ కందిపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 3/4 బియ్యం తీసుకున్నాను అనమాట. మీరు పెసరపప్పు బదులు ఎర్ర కందిపప్పు అయినా వాడచ్చు, మీ ఇష్టం అండి. నేను పెసరపప్పు అంటే చలవ చేస్తుంది కదా అని పెసరపప్పు వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసి మీడియం మంట మీద మాడిపోకుండా పప్పులు జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుంటూ మంచిగా కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. మంచి కలర్ రానివ్వండి. ఇలా ఫ్రై అయిందంటే మీరు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 స్పూను ధనియాలు, అలాగే 1.5 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు, ఒక 5-6 వరకు లవంగాలు, ఒక 10 ఎండుమిరపకాయలు. వీటిని ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్ మీద చేయండి, మాడనివ్వకుండా. ఇవి కొంచెం ఫ్రై అయింది అన్నప్పుడు దీంట్లోనే మనం ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు వేసుకోండి. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనం ఇలా ముట్టుకోగానే విరిగిపోవాలన్నమాట ఎండుమిరపకాయ, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు ప్లేట్లోనే తీసి పెట్టేసుకోండి. అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఎండు కొబ్బరి పొడి అండి, ఇది ఇంట్లో చేసుకున్నదన్నమాట. అలాగే 1 స్పూను చింతపండు పౌడర్. ఇది ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చింతపండు పౌడర్ లేని వాళ్ళు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. దాంట్లోనే పసుపు, సాల్ట్, కారము, 1 స్పూను సాంబార్ మసాలా వేశాను. సాంబార్ మసాలా అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం అన్నమాట. వేసేసుకొని చక్కగా ఇప్పుడు ఈ పప్పుని అంతా మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇలాంటి ఒక డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలను కానీ వేసి పెట్టుకున్నారనుకోండి, మీకు 3 నెలల వరకు పాడవదు. ఫ్రిడ్జ్లో అయితే ఒక 5-6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం ఎప్పుడైతే సాంబార్ చేసుకోవాలనుకుంటామో అప్పుడు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కొన్ని వేడి నీళ్ళు పెట్టి అవి కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసి ముద్దలు కట్టకుండా ఒక్క 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి కలిపేసి దింపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూరగాయలు మనకి సాంబార్కి మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. వాటిని ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసేయండి. ములక్కాడలు, సొరకాయ, దోసకాయ, మీకు ఏది ఉంటే అవి, మీరు ఏది ఇష్టంగా తింటే అవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నిజంగా సాంబార్ చాలా హెల్దీ అండి. మనము వెజిటేబుల్స్ అన్నీ ఒక్కసారి తినలేము కదా. ఇలా సాంబార్లో ఏవి వేసుకున్నా ఒక్కో ముద్దకి ఒక వెజిటేబుల్ తగులుతూ ఉంటుంది. హెల్త్కి బాగుంటుంది, అలాగే తింటుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు నూనెలో మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాక ముందుగా వేడి నీటిలో కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా ఈ కూరగాయల్లో వేసేసేయండి. అలా వేసేసిన తర్వాత మనకి సాంబార్ ఎంత కావాలో అంత 1 గ్లాస్ 2 గ్లాసుల వాటర్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాల వరకు మరిగించుకున్నారనుకోండి, మీకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. అయితే మనకి ఉప్పు కారం అనేది ఒకవేళ సరిపోలేదనుకుంటే ఈ టైంలోనే కొంచెం యాడ్ చేసుకొని
ఒక 5 నిమిషాల వరకు మరిగించుకోండి. అలా పప్పుచారు మరిగిపోయిన తర్వాత మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు అలాగే ఇంగువ కూడా వేసేసి తాలింపు రెడీ చేసేసుకొని ఈ సాంబార్లో వేసుకోవడమే. అంతే అండి, 15 నిమిషాల్లో మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. పొద్దున్నే సాంబార్ చేయాలంటే చాలా టైం అవుతుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టేసుకునే వాళ్ళు, జాబులకు వెళ్ళే వాళ్ళు ఈజీగా సాంబార్ అనేది చేసేసుకోవచ్చు. ఇది మార్నింగ్ మనకి రైస్లోకే కాకుండా ఇలా టిఫిన్స్లో కూడా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు చూసిన వాళ్ళందరూ ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియో నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క వీడియో నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో అనేది ఇంకో 10 మందికి వెళ్ళే అవకాశం మీరు ఇచ్చే ఒక్క లైక్తో ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి.